అమూల్య, ఇందులో టెన్షన్ పడ్డానికి ఏం లేదు. రేయ్, బ్లడ్ అలా కారిపోతుంటే ఏం లేదంటావేంట్రా? పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, నేనిప్పుడు వస్తుందే హాస్పిటల్ నుంచి. ఈరోజు నీ హెల్ప్ కావాలి ఫ్రెండ్, ఇప్పుడే. అమూల్య, నీకు చిన్నప్పటి నుంచి ఈ రోగం ఉందా? ఫ్రెండు, బ్రతికించావు ఫ్రెండ్. నిన్ను మా అత్తయ్య గారు చూస్తుంటే అమ్మో పెద్ద ప్రాబ్లం అయి ఉండేది. అవతల పాపం పార్దు గారికి బ్లీడింగ్ ఎక్కువైపోతుంది. ఒక్క నిమిషం ఉండు. రేయ్, నిజంగానే రేపు అమూల్యని హాస్పిటల్కి తీసుకెళ్లాలరా? చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. ఉండు, ఇప్పుడే వస్తాను. సరే సరే, ముందు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. పద పద. అత్తయ్య గారు, అత్తయ్య గారు ఒక నిమిషం. ఒక్కసారి లేవండి. అమూల్య, ఇవేవీ కాదు గాని ముందు మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం. లేదత్తయ్య గారు, చూడండి రక్తం కారడం కూడా ఆగిపోయింది. ఏం చేసావమ్మా? అమూల్య, ఏం చేశావు? చాలా విచిత్రంగా ఉంది. అసలు ఏం పెట్టినా బ్లీడింగ్ ఆగలేదు. ఇప్పుడెలాగాగింది? ఏం పెట్టావిక్కడ? నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, అది తీసుకొచ్చి పెట్టాను పార్దు గారు. అమూల్య, బ్లీడింగ్ భలే ఆపావు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫ్రెండ్. హలో సార్. అలాగే సార్, ఇప్పుడే పార్దు గారి ఆఫీస్కి వచ్చాను. ఈ బ్లడ్ రిపోర్ట్స్ సార్కి ఇచ్చేసి వస్తాను సార్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి మేడం. మీరేదో బ్లడ్ రిపోర్ట్స్ అని ఫోన్లో చెప్తున్నారు, ఎవరివి? పార్దు గారిది మేడం. మొన్న బ్లడ్ డొనేట్ చేశారు కదా, ఆ రోజు తన బ్లడ్లో ఏదో సంథింగ్ తేడా కనిపించి బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కి పంపించాం. మా దగ్గర ఉన్న శాంపిల్స్ ల్యాబ్కి పంపించాం.
ఆ రక్తకణాలు ఏవో కొంచెం తేడాగా ఉన్నట్టు అనిపించాయి మేడం. ఈ రిపోర్ట్ సార్కి చూపించి వెంటనే ఎవరైనా మంచి స్పెషలిస్ట్ని కలమని చెప్పడానికి వచ్చాను మేడం. పర్వాలేదు, నేను పార్థుతో మాట్లాడి ఆ రిపోర్ట్స్ చూపించి హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఆ రిపోర్ట్స్ నాకు ఇవ్వండి, నేను తన ఫ్రెండ్నే. సరే మేడం, తీసుకోండి. మేడం, పార్థుగా నెట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పండి మేడం. వెంటనే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. అలాగే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఇదేంటి, ఎవరో వచ్చారు, ఐసు కవర్ ఇచ్చారు, ఎవరై ఉంటారు అసలు? జాతకం ప్రకారం ఈ 2 పున్నముల్లో నీకిలాగే ఉంటుంది. ఇప్పుడు విషయం నీకు తెలిస్తే నువ్వింకా డిస్టర్బ్ అవుతావు. ఏదో ఒకటి చేసి నిన్ను కాపాడుకుంటాను రా పార్థు, కాపాడుకుంటాను. ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్. పుట్టినరోజుకని మా ఊరెళ్ళి 4 రోజులు పుస్తకాలు పక్కన పెట్టేశాను. సిలబస్ ఎక్కడి వరకు అయిపోయిందో ఏమో. అమ్మా అమూల్య, ఏంటయ్యా పెద్ద మనిషి, మళ్ళీ అమ్మ అంటూ కాళ్ళు పెట్టుకోవడానికి వచ్చావా, లేక దండం పెట్టడానికి వచ్చావా? అమ్మా, ఒక్కసారి నా మాట వినండి. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే మీ మీద కాలేజ్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? మా నాన్న సంతోషం కోసం నేను పార్థు గారిని మా ఊరికి తీసుకువెళితే మీరందరి ముందు మా నాన్న తలదించుకునేలా చేశారు. జీవితంలో నేను ఎవరినైనా క్షమిస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం నా కంఠంలో ప్రాణం ఉండగా క్షమించను. అమ్మా, మీ గురించి మీకు పూర్తిగా తెలీదు. మీరు అర్ధరాత్రి అమ్మవారి గుడిలో నాట్యం చేయడం నేను కల్లారా చూశాను. ఏంటి, నేను గుళ్ళో నాట్యం చేశానా? ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? అమ్మా, అర్ధరాత్రి మీ ఊరి గుడిలో అమ్మవారు నాట్యం చేస్తుందని మీ ఊర్లో అందరికీ తెలుసు. నిజానికి అమ్మవారు మీ రూపంలోనే ఆ గుడిలో నాట్యం చేస్తుందమ్మా. ఎంత తాగారు మాస్టారు మీరు? తాగడం ఏంటమ్మా? లేకపోతే ఏంటండి, పూటకో మాట చెప్తారు. ఒకసారేమో అర్ధరాత్రి నేనొచ్చి మిమ్మల్ని రైలు పట్టాల దగ్గర కాపాడాను అని చెప్పారు. ఇప్పుడేమో అర్ధరాత్రి గుళ్ళోకొచ్చి నాట్యం చేస్తున్నాను అని చెప్తున్నారు. అసలు మా ఊరి గుళ్ళో అమ్మవారు నాట్యం చేయడం చూసిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు తెలుసా? కానీ నేను బతుకుంది మాత్రం నీ దర్శనం కోసమే తల్లి. భగవంతుడు నాకు ఈ జన్మిచ్చింది అమ్మవారి రూపంలో ఉన్న మీకు సేవ చేయడానికే తల్లి. అపచారం అపచారం.
చూడండి మాస్టారు, మీరు చదువుకున్న మూర్ఖుల్లా ఉన్నారు. నేను మీ కంటికి అమ్మవారి రూపంలో కనిపిస్తున్నానా? నిజంగా మీకు నేను అమ్మవారి రూపంలో కనపడితే మీరు ఆ రోజు పార్దు గాని రచ్చబండ దగ్గర కూర్చోపెట్టి నన్ను ఏడిపించరు. అర్థమైందా? అమ్మా, మీరు బాధపడతారని తెలుసుంటే నేను ఆ పని చేసేటోనే కాదు. బాబోయ్, మీకు దండం. నన్ను వదిలేయండి మహాప్రభు. మీరు నన్ను ఒకసారి అమ్మ అంటారు, ఇంకోసారి దేవత అంటారు. అసలు మీరు నన్ను ఏడిపించడమే పనిగా పెట్టుకున్నారా ఏంటి? అమ్మా, మీరెవరో, మీ జన్మ రహస్యం ఏంటో ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మీకు తెలుస్తుంది. కానీ ఆ రోజు పార్దు ఐశ్వర్యను రేప్ చేయడానికి ప్రయత్నించాడన్నది అక్షర సత్యం అమ్మా. నోరు మూస్తారా? ఇంకొక మాట పార్దు గారి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. ఐశ్వర్య, పార్దు, మా జంబో అన్నయ్య చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. చిన్ననాటి ఫ్రెండ్స్ తో ఎవరు మీరు చెప్పినట్టుగా ప్రవర్తించరు. దయచేసి మీరు నాకు ఇంకెప్పుడు ఎదురుపడి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఈసారి ఎదురుపడితే కాలేజ్ మేనేజ్మెంట్ కాదు, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను నీ భక్తున్నమ్మా. సమయం వచ్చినప్పుడు నువ్వెవరో, నీ జన్మ రహస్యమేంటో నీకే తెలుస్తుంది. అప్పుడు వరకు ఓపిక పడతాను. ఈ 3 పున్నములలో తనను కాపాడకపోతే తన వల్ల, తన ఒంట్లో ప్రవహించేటటువంటి విషయం వల్ల చాలా ప్రమాదం. మా దగ్గర ఉన్న శాంపిల్స్ ల్యాబ్కి పంపించాం. ఆ రక్తకణాలు ఏవో కొంచెం తేడాగా ఉన్నట్టు అనిపించాయి మేడం. ఈ రిపోర్ట్ సార్కి చూపించి వెంటనే ఎవరైనా మంచి స్పెషలిస్ట్ని కలమని చెప్పడానికి వచ్చాను మేడం. ఐసు, రే జంబో, ఎప్పుడొచ్చావురా? ఐసు, నా మీద ఒట్టేసి చెప్పు, ఆ రోజు గెస్ట్ హౌస్ లో ఏం జరిగింది? రే, ఏం జరగడం ఏంట్రా? అబద్ధం అనకైసు. నా కళ్ళలోకి చూసి చెప్పు. ఆ రోజు రచ్చబండ దగ్గర ఉదయ్ చెప్పిందంత అబద్ధమే అనుకున్నాను. కానీ పార్థం చూసి నువ్వు ఏమీ మాట్లాడినప్పుడే నీ మీద నాకు ఆ డౌట్ వచ్చింది. రే, ఏం మాట్లాడుతున్నావురా? పార్థు, నేను, నువ్వు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రా, మర్చిపోయావా? వాడు ఫ్రెండ్ కాబట్టే నువ్వు నిజాన్ని దాస్తున్నావు ఐసు. నాకు అర్థమవుతుంది. ఆ రోజు నుంచి నీ ఫోన్ పని చేయటం లేదు, నువ్వు ఆఫీస్కి రావటం లేదు. కనిపించిన ప్రతిసారి ఏదో డిస్టర్బ్డ్ గా, టెన్షన్ గా ఉంటున్నావు. అసలేం జరిగింది? ఆ రోజు నిజంగానే ఉదయ్ చెప్పినట్లు పార్థు ఏమన్నా మిస్బిహేవ్ చేశాడా? ఐసు, నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంతొట్టు. నిజం చెప్పు, ఆ రోజు ఏం జరిగింది?
రచ్చబండ దగ్గర ఉదయ్ చెప్పింది నిజంరా. పార్థు నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడు. నాకెందుకు చెప్పలేదు? వాడు మోసం చేసింది నిన్ను, నన్ను, మన స్నేహాన్నే కాదు, మన చెల్లెమ్మను కూడా. ఆ రాస్కెల్ నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడా? ఇప్పుడే వాడి కాలర్ పట్టుకుని వాడిని నిలదీస్తాను. రే చెప్పు, వద్దురా, నేను చెప్పేది ఒకసారి విను. ఐసు పక్కకు తప్పుకో. వాడు పశువులా బిహేవ్ చేస్తే భరిస్తామా? వాడు నిన్ను ఫ్రెండ్ అని కూడా చూడకుండా నీ మీద. ఇప్పుడే వాడిని బయటికి ఇచ్చి ఉతికారేస్తాను. పక్కకు తప్పుకో. రేయ్, వాడు మనిషి కాదురా, మనిషి రూపంలో ఉన్న పాము. పాము పాము పాము. వాడిప్పుడు మన పార్థు కాదురా, మన పాత ఫ్రెండ్ కాదు. ఏంటి ఐసు, ఏం మాట్లాడుతున్నావు? వాడు వాడు మనిషి రూపంలో ఉన్న పామా? అవునరా, వాడు వచ్చే 2 పున్నముల వరకు విషంతో కూడిన కోడి నాగు. ఐసు, ఏం మాట్లాడుతున్నావే? విషం ఏంటి, పామేంటి? నిజంరా, వాడి జాతకం అలాంటిది. వాడొక పావన్న విషయం వాడికే తెలీదు. ఐసు, నీకు దండం పెడతానే. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావటం లేదే. కాస్త క్లియర్ గా చెప్పవే. ఆ రోజు నేను పార్థుగాడితో అమూల్య వాళ్ళ ఊరు చూద్దామని బయటకు వెళ్ళామా, అక్కడ ఒక స్వామీజీ కలిశాడు. కలిసిన తర్వాత మనిషి రూపంలో ఉన్నటువంటి కోడెనాగు, విషంతో నిండినటువంటి సర్పము. పార్థును కాపాడుకోకపోతే వాడి వల్ల ఎంతమంది బలైపోతారు. ముందు వాడి విషయానికి బలయ్యేది మన అమూల్యనే. ఈ విషయం ఎవరికి చెప్పాలో, దీనికి సొల్యూషన్ ఏంటో అర్థం కాక ఆ రోజు నుంచి పిచ్చి దానిలో ఆలోచిస్తున్నాను రా. పరిస్థితి చేయి దాటక ముందే అమూల్యని కాపాడుకోవాలి. ఈరోజు పౌర్ణమి. ఈరోజు పౌర్ణమా? ఓ మై గాడ్, ఈ రోజు రాత్రి వాడు పాములా మారిపోతాడు. ఎలాగైనా వెళ్ళి అమూల్యని కాపాడుకోవాలి. పద వెళ్దాం. వెంకటాపురం అంటే రామాపురం పక్కనేగా పంతులు గారు? అవునమ్మా, కోట్లింగాల గుడి ఆ ఊర్లోనే ఉంది. ఈ రోజు మీ కొడుకు కోడలు అక్కడికి పంపించి అభిషేకం చేయించండి, సమస్యలన్నీ తీరుతాయి. ఏ మెంటల్, నీ వల్ల మా అమ్మ నిన్నటి నుంచి ఒకటే టెన్షన్ పడుతుంది. నేనేం చేశాను పార్థు గారు? ఏం చేసావా?
నిన్న నువ్వు గోడలతో మాట్లాడడం మా అమ్మ చూసింది కదా. నైట్ అంతా నీ గురించి ఆలోచించింది. ఇప్పుడు ఏకంగా శాస్త్రిగారిని పిలిపించింది. ఇప్పుడు ఏ పూజ పెట్టిస్తుందో, ఏ హోమం పెట్టిస్తుందో. పార్థు గారు, మీరు డిస్టర్బ్ అవ్వకండి. నేనిప్పుడే వెళ్ళి అలాంటివేమీ పెట్టద్దని అత్తయ్య గారికి చెప్పేస్తాను. పద, నువ్వు చెప్తేనే మా అమ్మ వింటుంది. లే. ఇక నేను బయలుదేరుతానమ్మా. అలాగే శాస్త్రి గారు, ఈ రోజే ఇద్దరిని వెంకటాపురం పంపిస్తాను. శుభం. ఈరోజు పౌర్ణమి. ఈరోజు రాత్రికి అక్కడ శివుడికి అభిషేకాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మీరు వాళ్ళని అక్కడికి పంపిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే శాస్త్రి గారు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. అమ్మా అమూల్య, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను పార్థు గారు. అమ్మా, మళ్ళీ పూజలా? ఈ పూజలు గుళ్ళు తిరగటం నా వల్ల కాదమ్మా. దయచేసి నన్ను వదిలే. అన్నయ్య, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. పున్నమి రోజు పార్థు గారు ఎందుకు బయటికెళ్ళకూడదు?